నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు మిథున రాశి వారపు రాశిఫలాలు. ఈ సమయంలో మీ ఇంటి సభ్యుని ఆరోగ్యం క్షీణించడం చూడటం ద్వారా మీరు మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందుతారు. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి వీలైనంతవరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగా చేయండి. మీరు ఈ వారం విదేశాలలో వ్యాపారం చేస్తే, అనేక కొత్త వనరులతో కనెక్ట్ అవ్వడంలో మరియు వాటి నుండి ఆర్థిక ప్రయోజనాలను సంపాదించడంలో మీరు అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. దీని కోసం మీరు సరైన వ్యూహాన్ని అవలంబించాలి, మొదటి నుండే సిద్ధంగా ఉంటారు. మీరు ఈ వారం మీ స్నేహితుల మద్దతు పొందుతారు, కాని కుటుంబ సభ్యులతో ఒక చిన్న విషయంపై అభిప్రాయ భేదాలు ఇంటి శాంతికి భంగం కలిగిస్తాయి. వాటి వల్ల మీ మనసులో తప్పుడు భావాలు తలెత్తుతాయి. మీ పని సామర్థ్యం ఈ వారంలో అభివృద్ధి చెందుతుంది, తద్వారా మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు, మరింత సృజనాత్మకంగా ఆలోచిస్తారు. మీ నిర్ణయానికి మీ కుటుంబంతో పాటు మీ కార్మికులు కూడా మద్దతు ఇస్తారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు 2 రెట్లు వేగంగా ఉత్పత్తి అవుతారు. ఈ వారం మీ లక్ష్యాలను సాధించడానికి, ఈ మొత్తంలో ప్రతి విద్యార్థి సరిగ్గా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి మరియు వారి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వాటి జాబితాను తయారు చేయాలి. ఎందుకంటే దీన్ని చేయడం ద్వారా మాత్రమే మీ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా పనికిరాని పనులలో మీ శక్తిని, సమయాన్ని వృధా చేయకుండా ఉండగలరు. వివాహితుల జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, ఈ వారం మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని పరిష్కరించుకోగలుగుతారు. ఆ తరువాత మీ సన్నిహిత సంబంధాలలో కొత్తదనం ఉంటుంది. అలాగే మీరు ఆఫీసు నుండి దూరంగా సమయం గడపడం మరియు ఇంట్లో గడపడం కనిపిస్తుంది. కేతువు చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో ఉండటం వల్ల, వారి పట్ల మీ మనస్సులో ప్రతికూల భావాలు తలెత్తుతాయి. శని చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం మీ పనిని పూర్తి చేసే సామర్థ్యం పెరుగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాలను సృజనాత్మకంగా విస్తరించడానికి మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వారం పరిహారం: ప్రతిరోజు ఓం నమో నారాయణ జపించండి.